వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అవార్డులు దక్కాయి? ఆప్షన్స్ వచ్చి 3, 4, 5, 6. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 సంవత్సరంలో సుపరిపాలన విభాగంలో తొలి ర్యాంకు సాధించిన పంచాయతీ ఏది? ఆప్షన్స్ వచ్చి బొక్క సంపాలెం, శృంగవరం, చెమ్ముళ్ళపల్లి, గుండమాల. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి శృంగవరం. ఇది విశాఖపట్నం జిల్లాకి చెందింది, నాదవరం మండలంలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహిళా మిత్ర విభాగంలో తొలి ర్యాంకు సాధించిన బొక్క సంపాలెం పంచాయతీ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ వచ్చి ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, తిరుపతి జిల్లా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రీకాళహస్తి మండలం, తిరుపతి జిల్లా. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ జిల్లాలో ఉంది అంటే ఇది తిరుపతి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధుల విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలానికి చెందిన చెమ్ముళ్ళపల్లి ఎన్నవ ర్యాంకు సాధించింది? ఆప్షన్స్ వచ్చి 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2వ ర్యాంకు. ప్రైజ్ వచ్చి మనకి ఎంత ఇస్తారంటే 75 లక్షలు ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో 3వ ర్యాంకు సాధించిన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీకి ఎంత నగదు బహుమతి దక్కింది? ఆప్షన్స్ వచ్చి 1 కోటి రూపాయలు, 75 లక్షలు, 50 లక్షలు, 25 లక్షలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 25 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 సంవత్సరం కింద ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగంలో 3వ ర్యాంకు సాధించిన ప్రాంతం ఏది? ఆప్షన్స్ చూడండి. కుప్పం, కాజీపేట, శ్రీకాళహస్తి, నాదవరం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కుప్పం. ఇది చిత్తూరు జిల్లాకి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలకు ర్యాంకులు ప్రకటించారు? ఆప్షన్స్ వచ్చి 8, 15, 34, 50. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 34. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉత్తమ పనితీరు కనపరిచే పంచాయతీలను ప్రోత్సహించడానికి ఈ జాతీయ అవార్డులను ఏ శాఖ ప్రకటిస్తుంది? ఆప్షన్స్ వచ్చి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, నెక్స్ట్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, కేంద్ర హోంశాఖ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత నౌకాదళ అంటే ఇండియన్ నేవీకి తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ వచ్చి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, నెక్స్ట్ కృష్ణస్వామినాథన్, అడ్మిరల్ ఆర్ హరికుమార్, అడ్మిరల్ కరంబీర్ సింగ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నౌకాదళ నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణస్వామినాథన్ గారు ఎవరి స్థానంలో నౌకాదళ తదుపరి చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు? ఆప్షన్స్ చూడండి. అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు, అడ్మిరల్ సునీల్ లంబా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి దినేష్ కే త్రిపాఠి గారి స్థానంలో స్వామినాథన్ గారు నియమితులు కానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ప్రస్తుతం కృష్ణస్వామినాథన్ హెడ్గా ఉన్న వెస్ట్రన్ నావల్ కమాండ్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చి విశాఖపట్నం, కొచ్చి, చెన్నై, ముంబై. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ముంబైలో ఉంది. ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారు ఎప్పుడు పదవీ విరమణ చేయనున్నారు? ఆప్షన్స్ వచ్చి ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మే 31న దినేష్ త్రిపాఠి గారు తన పదవి విరమణ చేస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత నౌకాదళ తదుపరి చీఫ్గా నియమితులైన కృష్ణ స్వామినాథన్ ప్రస్తుతం ఏ విభాగానికి హెడ్గా వ్యవహరిస్తున్నారు? ఆప్షన్స్ వచ్చి ఈస్టర్న్ నావల్ కమాండ్, సదరన్ నావల్ కమాండ్, వెస్ట్రన్ నావల్ కమాండ్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వెస్ట్రన్ నావల్ కమాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో మొత్తం 6 అవార్డులు సాధించి దేశంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 అవార్డులు గెలుచుకుని ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ వచ్చి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వరల్డ్ ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్స్ వచ్చి మార్చి 22, ఏప్రిల్ 22, సెప్టెంబర్ 16, అక్టోబర్ 12. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏప్రిల్ 22. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది? ఆప్షన్స్ వచ్చి వింధ్య పర్వతాలు, పశ్చిమ కనుమలు, పశ్చిమ హిమాలయాలు, తూర్పు కనుమలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బట్టమేక పక్షులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఆప్షన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి? ఆప్షన్స్ వచ్చి 4, 5, 6, 7. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ జీవి నుంచి లభించే ప్రత్యేక నూనెను ఔషధాలు మరియు పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చి చింకార, కృష్ణ జింక, కస్తూరి జింక, సాంబారు దుప్పి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కస్తూరి జింక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏది? ఆప్షన్స్ వచ్చి ధ్రువ ఎలుగుబంటి, పాండా, నీలి తిమింగలం. ఏది కాదు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాండా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? బెంగళూరు, గౌహతి, డెహ్రాడూన్, తిరువనంతపురం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి డెహ్రాడూన్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.